హాయ్ ఫ్రైస్ లార్డ్, దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము లేవికాండము 26వ అధ్యాయము 6వ వచనము. ఆ దేశంలో నేను మీకు క్షేమము కలుగజేసేదను. ఆమెన్. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, ప్రభు అంటున్నాడు, చాలామంది దేవుని ఒక ఆజ్ఞలను అనుసరించక, ఆయన కట్టడలను అనుసరించక, దేవుని మందిరానికి వెళ్ళక, విశ్రాంతి దినమును ఆచరించక, దేవుని యందు భయభక్తి కలిగి జీవించక, వారంతట వారే వారి ప్రవర్తన చేత శ్రమలను కొని తెచ్చుకుంటారు, ఇబ్బందులను కొని తెచ్చుకుంటారు. దేవునికి విరోధంగా జీవిస్తూ, దేవునికి అసహ్యమైన కార్యాలను చేస్తూ, నష్టముల గుండా, శ్రమల గుండా వెళ్తూ ఉంటారు. మరలా దేవుని క్వశ్చన్ చేసేవారిగా ఉంటారు. కానీ ప్రభు అంటున్నాడు ఏంటంటే, నేను మీకు దేశంలో క్షేమాన్ని కలుగజేస్తానని. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తారో, ఆయననే దేవునిగా ఆరాధిస్తారు, అన్ని విషయములలో ఆయనకు మొదటి ప్రాధాన్యతనిస్తూ, ఆయనను స్తుతిస్తూ, ఆయనను ఆరాధిస్తూ, విశ్రాంతి దినమును ఆచరిస్తూ, ఆయన ఇచ్చిన ఒక ఆజ్ఞలను, ఆయన ఇచ్చిన ఒక కట్టడలను అనుసరించి ఆయన మార్గంలో నడుస్తారో దేవుడు వారికి క్షేమమును కలుగజేస్తారంట. కానీ దేవునికి విరోధమైన కార్యాలు చేస్తూ, దేవునికి ఇష్టం లేని విధంగా జీవిస్తూ, దేవునికి దూరంగా బ్రతికే వారికి ఎలాంటి క్షేమం కలగదు. కానీ ఎవరైతే దేవునికి సమీపంగా జీవిస్తారో, ఆయన యందు భయభక్తి కలిగి జీవిస్తారో, ఆయన ఆజ్ఞలను కట్టడలను అనుసరించి, ఆయన మందిరాన్ని సన్మానిస్తూ, ఆయన మందిరాన్ని గౌరవిస్తూ, విశ్రాంతి దినమును ఆచరిస్తారో వారిని ప్రభువు దీవిస్తానంటున్నాడు, ఆశీర్వదిస్తానంటున్నాడు, వారికి క్షేమమును కలుగజేస్తానంటున్నాడు. కాబట్టి ఈ రోజే ప్రభువు వైపు తిరుగు, ఆయన యందు భయభక్తి కలిగి జీవించు, ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలను కట్టలను అనుసరించి నడుచుకో. ఆదివారం మందిరానికి వెళ్ళు, ఆయనను స్తుతించి గణపరిచి, ఆయన అనుగ్రహించే క్షేమమును మేళ్లను పొందుకో. ప్రభువుటి కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.